ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఐ ప్రామిస్, ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రం. Here I come. Here I come. నా బెడ్ బాయిలేదు. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్ లకు అర్థమవుతుంది. అది కురుక్షేత్రమా మహాభారతమా భూలోకం అనేది నాకు అర్థం కాలే. అనిపిస్తలే నాకు ఈ సినిమాలో ప్రభాస్ గారు ఈ సినిమాకి న్యాయం చేసిండని నాకు అనిపిస్తలే. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. విజయ్ దేవరకొండ గారిని అర్జున్ గా పెట్టారు. సర్వనాశనం చేసావు ఇద్దరి పెదవా. ఆయన క్యారెక్టర్ వచ్చినప్పుడు అందరు నవ్వారు. అది నవ్వే క్యారెక్టర్ కాదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అర్జునుడు అంటే పెద్ద వీరుడు, మహాభారతంలో కురుక్షేత్రంలో మొనగాని వీరుడు. ఆయన రాగానే నవ్వీరు. 10,000 నేను ఇస్తా, ఈజీలీ 1,000 crore కొడుతుంది మూవీ. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. మేము స్క్రీన్ లో 6 feet కట్అవుట్ చూస్తుంటే ప్రభాస్ అనేది మత్తిపోయిందన్న. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. యాక్టింగ్ చూడాలంటే మీరు కలికి. నాకు బాహుబలి కూడా ఆతు మొక్క. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత మా ప్రభాస్ అన్న కొత్తది 2,000 కోట్ల సినిమా ఆఫర్. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. మనందం కామెడీ, ఆ దుల్కర్ సల్మాన్, ఆర్జీవి, రాజమౌళి. ఏమిటండి మీరు మాట్లాడి? దీపికా పదుకొనే, విజయ్ దేవరకొండ, ప్రభాస్ అన్నకు అండ. రొమాంటిక్ సీన్స్ కావాలనుకున్న లవ్ స్టోరీ ఉన్న వాళ్ళకి కూడా నచ్చుద్ది. అంత రొమాంటిక్ లేదు భయ్యా. ఇది అల్టిమేట్ ఉంది, ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంది విఎఫ్ఎక్స్. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే అంటే కే ఫర్ కుట్టారా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. రికార్డులు తిరిగా రాయాలని వాళ్ళ ముత్తాతలు దిగి రావాలా. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ప్రభాస్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? ఏం లేవు, లుక్స్ లేవు. నువ్వేమన్నా అనుకో, ఎగ్గస్ట మాట్లాడద్దు బామధ్య. దీని మీద ఆది పురుష్ మేల్ అంటారా? ఏ పురుషు బాలేదు. ఇదేంటైతే అరే నీ అబ్బా మాటలు లేవు భయ్యా. నాకు ఏడుపు వచ్చేసింది, సీరియస్ చెప్తున్నా. చాలా ఎమోషనల్ ఫీల్. నువ్వు నిజంగా నేర్చుతున్నావా? ఏం మాట్లాడినవి